కోల్కతాలో జరిగిన అమానుష్యానికి రోజులు గడిచిపోతున్నాయి. విచారణ ఇంకా కొనసాగుతోంది. న్యాయం చేయాలంటూ జరుగుతున్న ఆందోళనలకు బ్రేక్ పడడం లేదు. ఇందుకీ సిబిఐ విచారణ ఏ స్టేజ్లో ఉంది? దీది సర్కార్ తీసుకున్న చర్యలేంటి? సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లోకి వచ్చాయా? సీన్లోకి కేంద్రం ఎంట్రీ ఇచ్చిందా? ప్రస్తుతం ఆర్జికర్ హాస్పిటల్ కేంద్ర బలగాల నిఘా నీడలో ఉందా? ఎందుకు రోజులు గడిచిపోయాయి? ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా? అలా అస్సలు అనుకోదు. కోల్కతా ట్రైనీ డాక్టర్పై జరిగిన అమానుష్యం అంతా ఇంత కాదు. అందుకే ఇప్పటికీ కూడా దేశం మొత్తం రగిలిపోతుంది. ఆ నెత్తుటి మరకలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. అసలు దోషులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది దేశం. అందుకే సిబిఐ ఇన్వెస్టిగేషన్ త్వరగా జరగాలని దేశం మొత్తం ఎదురు చూస్తోంది. నిజానికి 2-3 ఘటనలు ఈ కేసును మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి. మొదటిది, దారుణం జరిగిన తర్వాత ఆలస్యంగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడం. రెండోది, నిరసనల ముసుగులో హాస్పిటల్పై దాడి జరగడం. ఎందుకంటే కీలక ఆధారాలు ధ్వంసమయ్యాయన్న అనుమానాలు తెరపైకి రావడం. అందుకే సిబిఐ నిందితులను పట్టుకున్న దానికి సంబంధించిన ఆధారాలను సంపాదించగలదా అనే ప్రశ్న పదే పదే వస్తోంది. ప్రస్తుతానికైతే సిబిఐ అయితే ఫుల్ స్పీడ్లో నిర్వహిస్తుంది ఇన్వెస్టిగేషన్. అసలు నిందితుడు, అదే ఉన్మాదిగా అనుమానిస్తున్న సంజయ్ రాయ్ను సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అయితే అతను చెప్పేవన్నీ పొంతనలేని సమాధానాలుగా కనపడుతున్నాయి. దీంతో సిబిఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అతడికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. పర్మిషన్ రాగానే పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించున్నారు. మరోవైపు కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను డ్రిల్ చేయడం కంటిన్యూ అవుతోంది. అతను కూడా అన్ని పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆయనకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది సిబిఐ. ఇది ఇన్వెస్టిగేషన్ ఇన్ఫో సోఫార్. ఇక హాస్పిటల్ సెక్యూరిటీకి సంబంధించి కూడా కీలక అప్డేట్ ఉంది. నిజానికి కోల్కతా పోలీసులు పరువు పోయింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న డాక్టర్లపై దాడులు జరగడం, ఆ అమానుషం జరిగిన ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోవడం, అండగా ఉండాల్సిన సమయంలో పారిపోవడం, ఇలా ప్రతి ఒక్క విషయం వారి పరువు తీసేది. సుప్రీంకోర్టు కూడా కోల్కతా పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, సిఐఎస్ఎఫ్ లేదా సిఆర్పిఎఫ్ బలగాలకు హాస్పిటల్ భద్రతా బాధ్యతలను అప్పగించాలని ఆదేశించింది. దీంతో సిఐఎస్ఎఫ్ ఇప్పటికే కోల్కతాలో ల్యాండ్ అయింది. సిఐఎస్ఎఫ్ ఐజీ హాస్పిటల్ను సందర్శించారు. సో వెరీ సూన్ సిఐఎస్ఎఫ్ ఆర్జికర్ హాస్పిటల్ను తన కంట్రోల్లోకి తెచ్చుకోనుంది. నెక్స్ట్, నిరసనలు తమ తోటి డాక్టర్కు జరిగిన అమానుష్యానికి న్యాయం జరిగే వరకు నిరసనలు ఆపేది లేదని చెబుతూ ఉన్నారు కోల్కతాలో డాక్టర్లు. ఈ ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామంటున్నారు. సుప్రీంకోర్టుకు సిబిఐ, బెంగాల్ సర్కార్ నివేదిక సమర్పించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని క్లియర్ కట్గా చెప్పారు డాక్టర్లు. ఆ నివేదికల సారాంశాన్ని బట్టి తమ నెక్స్ట్ ప్రోగ్రామ్స్, అంటే తదుపరి ప్రణాళికలు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇది ఇంతటితో ఆగదు, ఆ న్యాయం జరిగే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందని చెప్పి వాళ్ళ మీనింగ్. ఇక్కడ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గురించి చెప్పుకుందాం. సందీప్ ఘోష్ గురించి ఆరాధిస్తే అవినీతి చిట్టా బయటకు వచ్చింది. ఏదైనా వస్తువులు కొన్నా హాస్పిటల్కి సంబంధించి 20% కమిషన్ ఇవ్వాల్సిందేనట. అనాథ శవాలను కూడా అమ్ముకునేవాడనేది మరో ఆరోపణ. నిజానికి ఇలాంటి ఆరోపణలు ఆయనపై గతంలో కూడా చాలానే వచ్చాయి. బట్ అప్పుడు ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఇప్పుడు వ్యవహారం పీక్స్కు చేరేసరికి బెంగాల్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. ఇక సంజయ్ రాయ్, ఇతని గురించి మరో విషయం తెర మీదకి వచ్చింది. ఇది నిజమో కాదో తెలియదు, బట్ వినిపిస్తున్న వార్త. ప్రస్తుతం బెంగాల్ మీడియా మాత్రం ఈ విషయాన్ని ఘాటుగా చెబుతోంది. సంజయ్ ఈ దారుణానికి పాల్పడడానికి ముందు తన ఫ్రెండ్తో కలిసి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళొచ్చినట్టుగా గుర్తించారట. అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి వచ్చి సెమినార్ హాల్లో నిద్రిస్తున్న బాధితురాలపై ఈ దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు. ఇదే నిజమైతే వాడికంటే అలాంటి మాటలు కూడా చెప్పలేం, పద్ధతిగా కూడా ఉండదు. అది వాడి తీరు. ఇప్పటికీ ఆందోళనలు చల్లారలేదు, చల్లారకూడదు కూడా. విచారణ త్వరగా జరిపి అసలైన దోషులను బయటకు తీసుకురావాలి, వారికి సరైన శిక్ష పడాలి. అప్పుడే ఇలాంటి దారుణాలు ఒడిగట్టాలంటే మిగతా వారు భయపడతారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.